ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి ఈరోజు బంగారం ధర ఏ విధంగా ఉంది? దాంతోపాటు నిన్న మీరు చూసుకున్నట్లయితే వీడియోలో ఈరోజు ప్రైస్ చూస్తే చాలా పెరిగింది, ఇంకా పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని మీరు చెప్పడం జరిగింది. అండ్ అది మనం చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ పెరిగింది. ఎంతవరకు పెరిగింది సార్? అండ్ అలాగే ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇది జస్ట్ మొదలు అని చెప్తాను. అంటే బుల్ ర్యాలీ మొదలైంది, మళ్ళీ ఒక ఫ్రెష్ బుల్ ర్యాలీ చూసాం. మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం, చాలా నెలల నుంచి, ఒక సంవత్సరం నుంచి కూడా చూస్తున్నాము. లైక్ 58,000, 66,000, 70,000 దాటేసేసి ఒకసారికి 74,442 రూపాయల వరకు చేరింది. ఇక దాని తర్వాత గత కొన్ని నెలల నుంచి చూసుకుంటే 3 to 4 months, 6 months అలా చూసుకుంటే సేమ్ 70,000, 74,000, 70,000, 74,000 ఎటు వెళ్ళకుండా కంప్లీట్గా ఒక చిన్న రేంజ్ అనేది ఇచ్చిందనమాట. కానీ ఆ రేంజ్లో కూడా అంత చిన్న రేంజ్ ఇచ్చినా కానీ మనము 1,000 రూపాయలు, 10,000, ₹1,00,000 ఎలా సంపాదించుకుంటున్నారో దానికోసం ఎడ్యుకేషన్ వీడియోస్ మనం రెగ్యులర్గా చేస్తున్నాము గోల్డ్ విషయంలో. ఇకపోతే స్పాట్ మార్కెట్లో కూడా ఎవరైతే ఆభరణానికి కావాల్సిన గోల్డ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్కి కావాల్సిన గోల్డ్ కానివ్వండి, పెట్టుబడి కోసం వాళ్ళు ఎలా తీసుకోవాలి, ఎప్పుడు బై చేసుకోవాలి, ఎప్పుడు పడబోతుంది అన్న విషయం చెప్పాము. అయితే నిన్నటి వీడియోలో ఒక విషయం నేను చెప్పాను. ఆల్రెడీ గోల్డ్ సైడ్ వేస్లో ఉంటూ ఒకరోజు పడింది, పెరిగింది. అయితే ఇప్పుడు మనకు కరెక్ట్గా మళ్ళీ మనం ట్రెండ్ లైన్ వేసిన తర్వాత గోల్డ్ ఇంకా పెరగబోతుంది అన్న విషయం నిన్న చెప్పాం. చెప్పిన తర్వాత అది రికమెండేషన్ కాదు, మీరందరూ కూడా ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మీ అందరూ కూడా నేర్చుకుంటారని చెప్పాను. అయితే నిన్న ఎవరెవరైతే వాళ్ళు పొజిషన్స్ వాళ్ళ హోంవర్క్ ప్రకారంగా తీసుకున్నారో, మనం ఏదైతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చామో దాని తర్వాత చూస్తే ఈరోజు గోల్డ్ కాస్త ఆల్ టైమ్ హైని టచ్ అయింది. మార్కెట్లో బంగారము అసలు రేసు గుర్రంలాగా మళ్ళీ ఒక కొత్త రేసు మొదలుపెట్టింది. ఈసారి మొదలైన రేస్ ఎక్కడ దాకెళ్ళి ఆగుతుంది, ఏ రేటు వరకు పెరుగుతుంది అన్న విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. దానికంటే ముందు ఫస్ట్ మనము స్పాట్ మార్కెట్లో ప్రైసెస్ ఏమున్నాయి, నిన్న ఏం జరిగింది, ఈ రోజుకి ఎందుకు పెరిగింది గోల్డ్ అన్న విషయం కూడా మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయం నేను నిన్న కూడా చెప్పాను. మీకు ఈరోజు సాయంత్రం ఒకవేళ 5 తర్వాత గోల్డ్ పెరిగితే అదే రోజు వెళ్ళండి, నిన్ననే వెళ్ళండి కొనుక్కోండి అని చెప్పా. లేకపోతే నిన్న పెరిగిన ధర కాస్త మీకు ఎఫెక్టివ్ అవుతుంది, ఈరోజు మార్నింగ్ షాప్ ఓపెన్ అయిన తర్వాత మీకు మరి పెరిగిపోయిన ధరతో మీరు కొనాల్సి వస్తుంది అని చెప్పా. రాత్రికి 12 గంటలకి మీకు స్పాట్ గోల్డ్ మార్కెట్ ప్రైస్ మారిపోతుంది. అలాగే చెప్పినట్టే జరిగింది. ఈరోజు చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ మీకు పర్ గ్రామ్ నిన్న 7,402 రూపీస్ ఉంటే ఈరోజు 7,500 రూపీస్లో ఉందండి బంగారం. అది 98 రూపీస్ పర్ గ్రామ్ పెరిగింది. దాదాపు 100 రూపాయలు అనుకోండి, రఫ్లీ అరౌండ్. అంటే మీరు ఒకవేళ ఒక తులం బంగారం కొనాలి అనుకుంటే ఒక తులంలో మీకు 10 గ్రాముల బంగారం ఉంటుందండి. ఈరోజు మీరు ఎంత పెట్టాలో తెలుసా? మీరు 980 రూపీస్ మీరు షెల్ అవుట్ చేయాలి. అదే ఇన్ కేస్ అంటే ఇన్వెస్ట్మెంట్కి జనరల్గా ఏంటంటే ఒక 8 గ్రామ్స్, 10 గ్రామ్స్ ఆర్ 15 గ్రామ్స్ కాయిన్స్ ఉంటాయి. ఒకవేళ బిస్కెట్ కొనాలి అనుకుంటే 100 గ్రాములు ఉంటుందండి. సో 100 గ్రాముల బంగారం మీరు కొనాలి అనుకుంటే 9,800 రూపాయలు ఎక్స్ట్రాగా మీరు ఈరోజు పే చేసుకోవాలి. ఒకవేళ నిన్నటి వీడియో మీరు మిస్ అయి ఉంటే, చూడకుంటే, మీకు ఇవాళ 9,800 అంటే దాదాపు 10,000 రూపాయలు లాస్. ఓకేనా? అయితే కమింగ్ బ్యాక్ టు 22 క్యారెట్ గోల్డ్. 22 క్యారెట్ గోల్డ్ అంటే జనరల్గా నెక్లెసెస్ కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి కొనడానికి వెళ్తుంటారు. నిన్న కూడా అదే మాట చెప్పాను. ఇమ్మీడియట్గా మీరు 5 తర్వాత ఇంకా బంగారం పెరుగుతుందంటే కొనుక్కోండి నిన్ననే అని చెప్పేసి. ఈరోజు పెరిగింది. సో పర్ గ్రామ్ మీకు చూసుకుంటే 6,785 ఉన్న గోల్డ్ కాస్త నిన్నటి ప్రైస్లో ఈరోజు చూసుకుంటే 6,875 అయింది. సింపుల్గా రివర్స్ అయిందండి. 6,785ది 6,875 అయింది. సో ఇక్కడ దాదాపు మీరు చూసుకుంటే 90 రూపాయలు మీకు బంగారం పెరగడం జరిగింది. ప్రతి తులానికి మీరు 900 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తున్నారు. 100 గ్రామ్స్ గోల్డ్ ఒకవేళ ప్రిఫర్ చేస్తే యూ ఆర్ స్పెండింగ్ అరౌండ్ 9,000 రూపీస్ మోర్. మన వీడియో చూడనందువల్ల ఇది మీకు వచ్చే లాస్. దయచేసి నేనేమంటానంటే, మీరు తీసుకున్నా తీసుకోకపోయినా మేక్ ఇట్ అ ప్రాక్టీస్ ఎవ్రీడే. మేము కూడా ఈ ప్రాక్టీస్ అనేది ఎందుకు చేస్తున్నామంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి డైలీ. ఇది మీకు అవసరం పడే వీడియో, మీకు బెనిఫిట్ ఇచ్చే వీడియో. కాబట్టి డైలీ అవసరం లేకున్నా కానీ మీరు ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే బంగారము మీ లైఫ్లో ఎంతైతే ఒక కీ రోల్ ప్లే చేస్తుందో దానికోసం అన్నా మీరు చూడండి కనీసం. ఓకేనా? డోంట్ కమిట్ దట్ మిస్టేక్. నౌ కమింగ్ బ్యాక్ టు ది
ఫ్యూచర్స్ మార్కెట్. స్పాట్ గోల్డ్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనం మాట్లాడదాము నిన్న లండన్ మార్కెట్లో ప్లస్ మన ఇండియన్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఏం జరిగింది. నౌ స్టార్టింగ్ విత్ గోల్డ్. సో గోల్డ్లో మనము ఫ్యూచర్స్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకున్నాము, ఎందుకంటే ఫ్యూచర్స్ మార్కెట్లోనే ఎక్కువ మంది ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి, అది ఇండియాలో MCX కమోడిటీ ఎక్స్చేంజ్లో. నా నిన్న మనం చూసుకుంటే శిరీష, ఏదైతే బిగిన్ అవుతున్న ర్యాలీ నిన్న మనం మాట్లాడుకున్న వీడియోలో ఎగ్జాక్ట్లీ ఒక చిన్న 100 రూపీస్ లేదా 200 రూపీస్ పెరగొచ్చేమో అనే ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ మనం మాట్లాడాము, ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. నిన్న యాక్చువల్గా ఎంత పెరిగింది తెలుసా గోల్డ్ మీకు? ఇక్కడ బాటమ్ నుంచి చూసుకుంటే దిస్ వాజ్ అరౌండ్ 73,500. ఆ ప్రైసెస్ నుంచి 73,500 నుంచి gold has gone to the highest level of 74,309. సో ఇది మళ్ళీ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. ఈరోజు మార్కెట్ ఫ్యూచర్స్ మార్కెట్ ఓపెన్ అవ్వంగానే దీన్ని కూడా దాటి 75,000 పైకి వెళ్ళిపోతుంది గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్. అంటే నిన్న చూసుకున్న 73,000 చేంజ్ నుంచి పెరుగుతున్న గోల్డ్ కాస్త ఈరోజు 74,300 అంటే కనీసం మీకు 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు నిన్న ఇంట్రాడేలోనే మీకు ప్రాఫిట్ ఇచ్చింది. ప్రతి 100 రూపాయల రైస్కి 10,000 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. అది కాస్త మీకు 1000 రూపాయలు పెరిగింది అనుకోండి, యూ విల్ మేక్ అ ప్రాఫిట్ ఆఫ్ అరౌండ్ 1 lakh రూపీస్ ఇన్ ఇంట్రాడే. ఇది నేను రికమెండ్ చేయట్లా వెళ్ళి దూకండి అని చెప్పేసి, మీరు నేర్చుకోండి, దయచేసి నేర్చుకుంటేనే యూ విల్ బికమ్ అ గుడ్ ట్రేడర్. సో దానికోసం నేను ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను, మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి. నా ఈరోజు నిన్నటి ఫస్ట్ మనం చాట్ మాట్లాడుకున్నాము, ఈరోజు ఎలా ఉండబోతుంది కూడా అది కూడా నేను చెప్తాను. ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ నిన్న మీకు ఇచ్చిన ఆపర్చునిటీ 6:35 శిరీష. నిన్న సాయంత్రము 6:35కి ఏదైతే ఛాన్స్ ఇచ్చిందో, నేను చెప్తాను కదా 5 నుంచి 9 గంటల మధ్యలో జాగ్రత్తగా మీరు చూస్తూ ఉండాలని. ఎలాగైతే గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో లండన్లో మూవ్మెంట్ వచ్చిందో అక్కడి నుంచి బంగారం అనేది పెరగడం మొదలు పెడితే మీకు ఈ రోజు వరకు పెరుగుతూనే ఉంది. సో అందుకే మనం చెప్తూ ఉంటాము 5 o'clockకి డైరెక్ట్గా 5, 6, 7, 8, 9 ఈ 4-5 గంటలు మీరు క్లోజ్గా వాచ్ చేయండి. పెరుగుతుందంటే వెళ్ళి సేమ్ డే కొనుక్కోండి, పడితే నెక్స్ట్ డే కొనండి. సో దట్ ఆ పడిపోయిన ఫాల్ బెనిఫిట్ మీకు నెక్స్ట్ డేనే వస్తుంది. సో ఈరోజు మార్కెట్లో ఓపెన్ అవ్వగానే మళ్ళీ ఫ్రెష్ హైస్ కనిపిస్తాయి మీకు. 75,000 to 79,000 మధ్యలో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు శిరీష. ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజే కొనుక్కోమని చెప్తాను, బట్ మీ హోంవర్క్ చేసుకున్న తర్వాతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.